ఒకసారి వారు చెప్పిన మాటలు విన్న తర్వాత నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. పెద్దలు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నటువంటి మంచి గుణం, చాలా నమ్రతగా వీళ్ళు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతానని చెప్పినందుకు ఆయనకు అభినందనలు చేస్తూ, ఆయన సైన్యంగా మీరు కూడా అంతే క్రమశిక్షణతో ఉంటారని కోరుకుంటున్నాం. మీరందరూ కూర్చుంటే సభను స్టార్ట్ చేద్దాం. మిత్రులారా, వాస్తవంగా ఈరోజు ఇక్కడ కేరంతులు కొట్టేటువంటి సమావేశం అయితే ఇది కాదు, ఆనందంతో చప్పట్లు కొట్టేటువంటి సమయం కూడా కాదు. ఈరోజు వాస్తవంగా ఈ రాష్ట్రంలో 8 మంది అన్నదమ్ములు చేసినటువంటి ఆర్థిక కుంభకోణానికి బలై ఈ రాష్ట్రంతో పాటుగా 8 రాష్ట్రాల్లో దరిదాపుగా 40 లక్షల కుటుంబాలు బతకలేక సర్వాన్ని కోల్పోయి చావుకి దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దరిదాపుగా 110 మంది పైగా బలవన్మరణాలకి, గుండెపేటలతో, ఆత్మహత్యలతో ఉన్నటువంటి అనారోగ్యానికి ఈ ఆవేదన కూడా తోడై 110 మంది పైగా చనిపోయినటువంటి కుటుంబాలకు సంబంధించి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులుగా ఈ రోజున అనేకమైనటువంటి బాధల్ని పడుతూ సమాజంలో తలెత్తుకొని తిరగలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి బాధిత మిత్రులం మనమందరం. మరి పవన్ గారిని చూస్తే మాకు కూడా హుషారు వస్తుంది, అరవాలనేటువంటి ఆలోచన వస్తుంది, కానీ ఆ శక్తి లేనటువంటి పరిస్థితిలో జీవిస్తున్నటువంటి వాళ్ళం. మరి దయ ఉంచి మీరందరూ కూడా మా బాధను అర్థం చేసుకున్నటువంటి మీ జనసేనాని మా గురించి మా బాధలు తెలుసుకోవడానికి వచ్చినప్పుడు మీరు నిశ్శబ్దంగా ఆ సమయాన్ని ఆయనకి ఇస్తారని భావిస్తూ, దీంట్లో బాధితులుగా డబ్బు కట్టిన వాళ్ళు కొంతమంది డబ్బు కట్టించటమే కాకుండా తన శక్తిని, తన వయసుని, తన విలువని తాను సంపాదించుకున్న దాన్ని సర్వం ఈరోజు ఈ కంపెనీలో పెట్టి దీంట్లో పనిచేసినటువంటి వాళ్ళు కొంతమంది ఈరోజు వాళ్ళ బాధని జనసేనానికి చెప్పుకోవడానికి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. మరి ఆ దశలో నిన్న జరిగినటువంటి 18 రోజుల పోరాటంలో 7 రోజులు ఏమీ తినకుండా, కనీసం మంచినీళ్ళు కూడా సక్రంగా తీసుకోకుండా, ప్రాణం ఇక్కడ పోయినా పర్వాలేదన్నా ఇంటికి పోయి వాళ్ళ యొక్క బాధలు తట్టుకోలేక బలవన్మరణం పొందేదానికంటే పోరాటంలో పోతాను నేనని చెప్పి 7 రోజుల నిరాహార దీక్షలో కూర్చొని నిన్న వచ్చినటువంటి ఒక చిన్న విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి చెల్లి అరివేలమ్మ శ్రీకాకుళం, ఆ చెల్లిని వచ్చి ఒక 2 నిమిషాలు తన బాధని జనసేనానికి తెలియజేసేటట్టుగా మీ అందరి కరతాల ధనుల మీద ఆహ్వానిద్దాం. సార్, కళ్యాణానికి మాత్రం శతకోటి వందనాలు. ఎందుకంటే నేటికి 18 రోజులుగా మనం నిరాహార దీక్షలు చేసాం, తర్వాత ఆమర నిరాహార దీక్ష చేసాం. ఇందువల్ల అన్ని అయితే మనకి టైం వరకు ఏమో, మరి మన వరకు అతను రాలేదు. దేనివల్ల అయితే నాకు తెలియదు. అతనికి మాత్రం ఏవో పనులు ఉంటాయి, అలాగని మన మీద చెడ్డ అభిప్రాయం అయితే కాదు. కాబట్టి అన్య చాలా మంచివారు, మనందరికీ న్యాయం అయితే ఖచ్చితంగా చేస్తారని ఆశిద్దాం. ఎందుకంటే అన్య మా ఉద్దానం ఏరియా, మా శ్రీకాకుళం, సోంపేట, ఇచ్చాపురం మండలాలు అవి. అన్య మా ఏరియా వచ్చేసి అదే కిడ్నీ ప్రాబ్లం మీద మాత్రం చాలా చక్కగా స్పందించారు. దాంతో మా ఏరియా అంతా తన పెట్టిన భిక్ష అనుకుంటారు, చాలా మంది కోలుకోవడం ఇలా జరిగింది. అదేవిధంగా మేము అయితే అన్య మా ఉద్దానం కౌటోద్దానం ఏరియా వచ్చి మమ్మల్ని అందరినీ చాలా మంది కిడ్నీ ప్రాబ్లం నుంచి ఉన్న వాళ్ళందరినీ ముక్తి కలిగించారు. అదేవిధంగా అలాంటి వాళ్ళు చాలా మంది అగ్రిగోల్డ్లో కూడా బాధితులు అయితే చాలా మంది ఉన్నారు. కూలీ 4 పనులు చేసుకొని పైసా పోగు చేసుకొని అగ్రిగోల్డ్లో పొదుపు చేసుకున్నారు. వాళ్ళ పిల్లల చదువులు కానీ, కూతుర్ల పెళ్ళిళ్ళు కానీ దీంట్లో ఉంటే భద్రంగా ఉంటాయి.
తర్వాత మన అవసరాలు తీర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో దీంట్లో పొదుపు చేసుకోవడం అయితే జరిగింది. మేము కూడా గుడ్డిగా నమ్మేసాం ఈ సంస్థని. మీ అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం. మాది గుంటూరు జిల్లా దాచిపల్లి. అయితే నేను ఒక కస్టమర్ని ఏజెంట్గా చేరు అంటే మా వారికి కొంచెం కాలు ఇరిగి చాలా ఇబ్బందిగా పిల్లలను పస్తులు ఉంచుకోవాల్సి వస్తుంది. దీంట్లో మీకు డబ్బులు వస్తాయి, చేరమంటే చేరా. నాకు చదువు కూడా లేదు. చదువు లేకపోయినా కానీ జనంతో మాట్లాడి ఏజెంట్లని సీనియర్లను తీసుకెళ్ళి కట్టించా, లక్షలు కట్టించా. వాళ్ళందరూ కూడా కలిసి మమ్మల్ని చాలా ఇబ్బందిగా, చాలా ఘోరమైన మాటలు, అసలు మామూలు మాటలు కాదు, ఆ మాటలు పడాల్సిన మాటలు కాదు, చాలా ఇబ్బంది చేసి ఆ డబ్బులన్నీ కూడా నన్ను కట్టించి నేరానికి నా కొడుకుని, నా భర్తని అందరిని కూడా ఊరేగించి కొట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళే ముందెళ్ళి మమ్మల్ని ఇట్లా కొట్టారని చెప్పేసి వాళ్ళే కేసు పెట్టారు. ఆ కేసు పెడితే ఆ పోలీసులు కూడా వాళ్ళ కేసే తీసుకున్నారు అగ్నిగోల్డ్ గురించి అని. నేను ఎంత మొరుపెట్టినా కానీ నా మాట వినలేదు. వినకుండా నువ్వు కట్టించలేని దానివి, వాళ్ళకి కట్టలేని దానివి ఎందుకు కట్టించావమ్మా నువ్వు అని చెప్పేసి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. వాళ్ళు పెట్టారులే అంటే మళ్ళీ కస్టమర్లు మొత్తం కలిసి పోలీస్ స్టేషన్ కొంతమంది పెద్ద మనుషుల దగ్గర కొంతమంది వెళ్ళారు. వెళ్ళినా కానీ వాళ్ళు ఏమీ చేయలేదు, చేయకుండా కోర్టుకు పంపించారు. కోర్టులో ఇద్దరం కలిసి వాళ్ళు తన్నించుకున్న వాళ్ళం కూడా డబ్బులు కట్టి ఫైన్ కట్టి బయటకు వచ్చాం. ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి. ప్రతి ఏజెంట్లకు కూడా కస్టమర్లు చాలా ఇబ్బంది చేస్తారు. కాబట్టి మమ్మల్ని గుర్తించి ఎవరైతే మాకు మేలు చేసి మమ్మల్ని ఆదుకునే దేవుడు, ఆ దేవుణ్ణి మా జీవితం అంతా కూడా మా పిల్లలు కూడా అందరూ కూడా పూజించుకుంటాం మేము. ఇట్లా మాటలు కూడా రాని పరిస్థితి. మరి అనొచ్చు మీరందరూ కూడా ఏజెంట్గా ఎందుకు చేరారని. మీరు గమనిస్తే ఈ 18 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో ఈ కంపెనీ నడుస్తున్నప్పుడు ఆ కంపెనీ ప్రారంభోత్సవాలకి, ఆ కంపెనీ ప్రోడక్ట్లు మార్కెట్ చేయడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులే కాకుండా రాష్ట్రపతి దగ్గర నుంచి కూడా ఈ సమావేశాలకు వచ్చి ఈ కంపెనీ బ్రహ్మాండం అనేటువంటి మీటింగ్లు చెప్పడం కూడా ఇంతమంది మోసపోవడానికి ఒక కారణమైంది. 2014లో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఆఫీసుల చుట్టూ జనం తిరుగుతున్నప్పటికీ గౌరవనీయులు చంద్రబాబు గారి చేతుల మీదుగా ఈరోజు జైల్లో ఉన్నటువంటి ఒక ముద్దాయి హవ్వ సోదరులో ఒక అవార్డు తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ రివార్డులు చూసి ఈరోజు ఇంతమంది మోసపోయినటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆ రోజు వాటిని నియంత్రించలేనటువంటి ప్రభుత్వాలు బాధ్యత తీసుకుని పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రభుత్వాల చేత పని చేయించాల్సినటువంటి పరిస్థితి కూడా మనకు కూడా ఉందని తెలియజేస్తూ మరొక మహిళ ఝాన్సీ గారు మాట్లాడవలసిన కోరుతున్నాం. గుడ్ మార్నింగ్ సార్. మీకు ఈ రోజుకైనా 20 లక్షల మంది యొక్క బాధను మీరు నా బాధగా ఎంచుకొని ఇక్కడికి వచ్చినందుకు మా కస్టమర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మీ అందరికీ, అదే సమయంలో ముఖ్యంగా జనసేన అధినేత పవన్ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు అందరి తరఫున తెలియజేసుకుంటున్నానండి. నేను ఒక కస్టమర్ని సార్. మీకు తెలుసు, ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి వామపక్ష పార్టీ వాళ్ళు మాతో సహకరించి మేము ఉన్నామని మా అడుగులో వారు అడుగు వేస్తూ ఇప్పటి వరకు మాకు సహాయం చేశారండి. నిజంగా మేమందరము, నేను ఒక కస్టమర్గా చెబుతున్నాను, ఈరోజు మేము ఇలాగా బ్రతికి ఉన్నాము అంటే అందరూ నిట్టూర్పులు ఇడుస్తూ ఇక్కడ కూర్చొని ఉన్నారు అంటే ఈ మాత్రమన్నా వచ్చి ఇక్కడ కూర్చొని ఉన్నారంటే వామపక్ష పార్టీ వాళ్ళ యొక్క సహకారం ద్వారానే నేను చెప్పగలుగుతున్నాను. మరి అన్ని పార్టీలు వాళ్ళు వచ్చారు, ముఖ్యమంత్రి గారు కూడా స్పందించారు. ఆ యొక్క ధర్నాలు కానివ్వండి, ఎన్నో పరిస్థితుల్లో మేము రోడ్ల మీదకి వచ్చినప్పుడు మమ్మలను ఎంతగానో నిజంగా ఇప్పుడు ఒక సహోదరి, ఒక లేడీ చెప్పింది సార్ మీ ముందు, ఈ పరిస్థితి అంతా కారణం ప్రతి ఒక్కటి మీకు తెలుసు, మీడియా మీ ముందున్నది, మీకు ప్రతి పరిస్థితి కూడా తెలుసు. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నా, నేను ఇందాక అక్కడ కూర్చొని చూస్తున్నప్పుడు సార్ బ్యాక్ సైడ్ జనసేన అధినేత గారు వస్తున్నారు అంటే కింద చూడండి సార్, ఎన్ని చేతులు ఎత్తి నిల్చున్నాయో, ఎన్ని చేతులు
ఎన్ని చేతులు, ఎన్ని మనసులు. నేను చెప్పేది ఒకటే సార్, మీకు ముఖ్యమంత్రి గారితో మీరు మాట్లాడి, ఎందుకంటే 2014 సంవత్సరం మీరు ఎలక్షన్లప్పుడు బీజేపీ వారికి, అదే సమయంలో తెలుగుదేశం పార్టీ వారికి కూడా మీరు సహాయం చేశారు సార్. మీ మాటను నిలబెట్టుకోవడానికి 11,082,000 కోట్లు త్వరగా మరి ప్రభుత్వ ఖజానాల నుంచి ప్రభుత్వం ఆ యొక్క ఫండ్స్ విడుదల చేసి త్వరగా చిన్న చిన్న అమౌంట్లు వారికి ఇచ్చే విధంగా మీరు దగ్గరుండి మాట్లాడారని మేము సభాపక్షంగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే నేను ఒకటే, ప్రకాష్ రాజ్ గారు ఆ యొక్క తమిళనాడులో జరిగిన రైతుల యొక్క ఆత్మహత్యల నిమిత్తం కేంద్ర ప్రభుత్వం అరుణ్ జైట్లీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడారు సార్. ఈ రోజున మీకు అధికారం ఉంది, ఎందుకంటే ఆ పార్టీకి మీరు ఆ రోజున సపోర్ట్ ఇచ్చారు, వారి గెలుపుకు మీరు కారణమయ్యారు. మాట్లాడే హక్కు మీకుందని నేను సభాముఖంగా తెలియజేసుకుంటాను. మీతో నేను ప్రాధాయపూర్వకంగా అడుగుతున్నాను, తప్పకుండా మీరు న్యాయం చేస్తారని. ఎందరో ఈ విధంగా వచ్చి మీరు మీ నోటి నుంచి ఏ మాట వస్తుందా, ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మీరు ఎలాగ కదిలిస్తారా, వామపక్ష పార్టీల వారితో పాటు కలిసి మీరు మాకు ఏ ధైర్యాన్ని ఇస్తారు అని ఈ రోజున మేమందరం వచ్చి కూర్చుని ఉన్నాం సార్. కాబట్టి దయచేసి మీతో మేము కోరుకునేది ఏంటంటే, ఇప్పటికే 107 చనిపోయారు. ఇప్పటికి 107 చనిపోయారండి. ఇందాక మీరు చూశారు, పోలీసులు కూడా ఆఖరికి ఎవరికి సపోర్ట్ ఇస్తున్నారంటే కొట్టి తిట్టిన వారికే సపోర్ట్ ఇస్తున్నారు, కానీ వారి బాధను చూసుకోలేదు. మీరు చూస్తున్నారా, ఇవాళ ఎక్కడున్నది న్యాయం? కాబట్టి మాకు న్యాయం కావాలి. మీరు ఆ విధంగా న్యాయానికి సపోర్ట్ గా మీరు నిలుస్తారు. మీరు ఈ రోజున స్పందించి వచ్చారు, మీ మనస్సు ఇవాళ హృదయం ద్రవించిందని మేము కోరుకుంటూ ఉన్నాను. కాబట్టి మీరు తప్పక ప్రభుత్వం యొక్క మెడలను ఉంచుతారు. మరి మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, కానీ ఈ సభాముఖంగా మీరు మాకు ప్రమాణం చేసి వెళ్ళాలి. ఈ రోజున 20 లక్షల మంది మా ఆంధ్రప్రదేశ్ లో ఎందరైతే కస్టమర్లు ఉన్నారో, బాధితులు ఉన్నారో వారికి న్యాయం చేస్తారని, ప్రభుత్వం యొక్క మెడలను వంచడానికి మీరు శాయశక్తుల మీ ప్రయత్నంలో మీరు చేస్తారని సభాముఖంగా మిమ్మల్ని వేడుకుంటూ, దానికోసమే ఇవాళ మీరు వచ్చారని మేమందరము సంతోషిస్తూ, ఈ బలంతో మేమందరం మీ వెంట కూడా ఉండి, వామపక్ష పార్టీలతో పాటు ఉండి మేమందరము సైనికులుగా పోరాడతామని, మాకు విజయాన్ని ఇచ్చే వరకు మేము మీ వెంట ఉంటాం, వామపక్ష పార్టీ వెంట ఉంటాం. అదే సమయంలో ప్రభుత్వానికి కూడా తలలు మెడలు ఉంచే విధంగా మేము అందరం కృషి చేస్తామని సభముఖంగా విజ్ఞప్తి చేసుకుంటుంది. థ్యాంక్ యూ అమ్మా. మరి పెద్దలు అదే ఆలోచనతో మన దగ్గరికి వచ్చారని మేమందరం భావిస్తా ఉన్నాం. మరి మీ బాధని, మీ ఆవేశాన్ని మీరు చెప్పినందుకు సంతోషపడుతూ, మరి కడప జిల్లా నుంచి ఇదే పద్ధతిలో ఈరోజు ఒక బాధను అనుభవిస్తున్నటువంటి మహిళ భాగ్యం గారు. ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, జననేత పార్టీ పవన్ కళ్యాణ్ గారికి, అగ్రిగోల్డ్ బాధితులందరికీ నా నమస్కారములు. నేను ఫస్ట్ మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు మా బంధువులు వచ్చి ఈ సంస్థ చాలా మంచిది, చేరండి అని చెప్పారు. సరేలే అని చేరాను. చేరిన తర్వాత అప్పుడు అందరూ అమౌంట్ ఇచ్చారు, బాగా కట్టినారు. ఎప్పుడైతే ఈ సంస్థ ఇలా పడిపోయిందని తెలిసిన వెంటనే బంధువులు కానీ సోదరులు కానీ ఎవరే కానీ, ఏం ఇలా ఉన్నావనిలే, లెక్క ఎప్పుడు ఇస్తావు, నీ ఇల్లు అమ్మిస్తావా, నువ్వు సంపాదించి చేస్తావా, నువ్వు ఎక్కడికైనా సరే మా అమౌంట్ మాకు పెట్టు, మా ఇళ్ళ కాడికి రావద్దు. వీధిలో తల ఎత్తుకొని తిరగడానికి కూడా అర్హత లేనటువంటి స్థాయిలో పడిపోయినాం ఈరోజు. ఇప్పటికీ 107 మంది చనిపోయినారు, కానీ చనిపోయిన వాళ్ళ కుటుంబాల వరకు ఏ అధికారులు పోలేదండి. కనీసం చనిపోయిన వాళ్ళు పేదరికంలో ఉండడం వల్ల రాలేదా, లేకపోతే మనం పనికి రామా? నిజానికి చాలా ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయము, అందులో ఒకదాన్ని నేను కూడానండి. ఇవాళకి చనిపోయి ఉంటే 28 రోజులు అయి ఉంటుందండి. నేను ఉదాహరణకి చెప్తున్నా, ఆఖరికి మా ఇంట్లో వాళ్ళు వద్దు, అమౌంట్ ఇస్తేనే ఇంట్లోకి రా, లేకపోతే లేదని అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు బంధువులు తరిమేస్తే, చేతకాని పక్షంలో ముప్పాల నాగేశ్వరరావు గారి వాళ్ళ ధైర్యంతో ఏదో చేస్తే ఆ పోరాటంలోనే చనిపోతాము, లేకపోతే సాధించుకుంటాము అని ఇంత దూరం వచ్చామండి. కానీ ఇక్కడికి మనకి సపోర్టుగా జననేత పార్టీ గారు మనకి సపోర్ట్ చేస్తుంటే, మా అక్క చెల్లెల తరఫున, అన్న తమ్ముళ్ళ తరఫున, మా తరఫున మీరు పోరాడతారా అని మిమ్మల్ని అడుగుతున్నానండి.
నిజంగా మాకు చాలా బాధగా ఉందండి. నిజం చెప్పుకోవడానికి కూడా మాకు టైం లేదండి. ఎందుకంటే ప్రతి ఒక్క రూపాయి మేము వాళ్ళ కాడ మేము పూచి అని చెప్పినామే కానీ ఏ ఒక్కరు ఈ రోజు రాలేదండి. ప్రతి ఒక్కరిని కదిలిస్తే వాళ్ళ బాధలే బయటకు వస్తున్నాయి కానీ బయట చిరునవ్వు కేవలం కల్పితం మాత్రమే. ఎవరిని ఉద్దేశించినా కళ్ళ నిండా నీరే వస్తుంది. మా సమస్యల తరఫున పోరాడి మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తారని మా ఆడబిడ్డలందరం కలిసి మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పెద్దలందరికీ థ్యాంక్స్ భాగ్యమ్మ. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అనేసరికి ఏపీలోనే కాకుండా అటు తెలంగాణ నుంచి, ఇటు ఒరిస్సా నుంచి, కర్ణాటక నుంచి కూడా వచ్చినటువంటి మిత్రులు ఉన్నారు. మరి ఈరోజు ఒరిస్సా నుంచి వచ్చినటువంటి గురుమూర్తి గారిని కూడా మీ బాధలు అక్కడ ఎట్లా ఉన్నాయి ఏంటి, కర్ణాటక నుంచి వచ్చిన గురుమూర్తి గారిని కూడా మాట్లాడవలసిన కోరుతున్నాం. ಸಭೆಗೆ ನಮಸ್ಕಾರ. ಸಭೆಗೆ ನಮಸ್ಕಾರ. ಇಲ್ಲಿ ಬಂದಿರತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಗಣ್ಯ ವ್ಯಕ್ತಿಗಳಿಗೂ, ಅದೇ ರೀತಿ ನಮ್ಮ ಕಷ್ಟನ್ನು ನಮ್ಮೊಂದಿಗೆ ಹಂಚ್ಕೊಳಕ್ಕೆ ಬಂದಂಥ ಜನಸೇನಾ ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷರಾದಂಥ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಅವರಿಗೂ ನಮ್ಮ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು. ಈ ವೇದಿಕೆಗೆ ಕಾರಣಕರ್ತರಾದಂತಹ ಈ ಅಗ್ರಿಗೋಲ್ಡ್ ಅಸೋಸಿಯೇಷನ್, ವೆಲ್ಫೇರ್ ಅಸೋಸಿಯೇಷನ್ ಅವರಿಗೆ ಮುಖ್ಯಸ್ಥರು ಎಲ್ಲರಿಗೂ ಧನ್ಯವಾದಗಳು ತಿಳಿಸ್ತಾ, ಇವತ್ತು ಒಂದಿನ ನಮ್ಮ ಕಷ್ಟ, ನಮ್ಮ ಬಾಧೆ ಏನಿದೆ, ಈ ಅಗ್ರಿಗೋಲ್ಡ್ ಸಂಸ್ಥೆಯಲ್ಲಿ ನಾವು ದುಡ್ಡಿಟ್ಟು ಎಷ್ಟು ನಷ್ಟ ಹೋಗಿದ್ದೀವಿ, ಈ ಒಂದು ಕಾರಣ ಏನಿರ್ಬೋದು ಅಂತಂದೇಳಿ ಆಸಕ್ತಿಕರವಾಗಿ ತಿಳ್ಕೊಳಕ್ ಬಂದಿರತಕ್ಕಂಥ ನಮ್ಮ ಜನಸೇನಾ ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷರಾದಂಥ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಅವರು ಇವತ್ತು ಬಹಳ ವಿಷಯಗಳನ್ನು ತಿಳ್ಕೋಬೇಕಾಗಿದೆ. ಈಗ ನಾನೊಂದು ಸಣ್ಣ ಉದಾಹರಣೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಕನ್ನಡ ಅರ್ಥ ಆಗುತ್ತಿಲ್ಲ ಗೊತ್ತಿಲ್ಲ. ಒಂದು ಉದಾಹರಣೆ ಏನು ಅಂದರೆ, ನಾನು ಇದರಲ್ಲಿ ದುಡ್ಡಿಟ್ಟಿದ್ದೀನಿ, ಆಮೇಲೆ ಕೆಲಸನೂ ಮಾಡಿದ್ದೀನಿ. 2001ರಿಂದ ಈ ಕಂಪ್ನಿ ಹೋಗೋಷ್ಟರವರೆಗೆ ಕೆಲಸನೂ ಮಾಡಿದ್ದೀನಿ. ನನಗೆ ಉಪಾಧಿ ಹೋಗಿದೆ. ಅದೇ ರೀತಿ ಈ ಒಂದು ಆದಾಯವೂ ಇಲ್ಲ, ತಿರ್ಗೋಕ್ಕೂ ದುಡ್ಡು ಇಲ್ಲ. ಈ ಥರ ಆಗಿರೋದ್ರಿಂದ ನಮ್ಮ ತಂದೆಯವರು ಭಾಳಷ್ಟು ನೋವು ಬಿದ್ದು, ನನ್ನ ಒಂದು ಇರೋ ಮಗ ಇವತ್ತು ಏನೋ ಒಂದು ಉಪಯೋಗಕಾರವಾದಂಥ ಕೆಲಸ ಮಾಡ್ತಿದ್ದಾನೆ, ಒಳ್ಳೆ ಕಂಪ್ನಿಯಲ್ಲಿ ಇದ್ದಾನೆ ಅನ್ನೋ ಒಂದು ಉದ್ದೇಶ ಇದ್ದು ಅವರು ಭಾಳ ಆಸೆ ಇಟ್ಕೊಂಡಿದ್ರು. ಅವರು ಈಗ 8 ತಿಂಗಳ ಕೆಳಗಡೆ ಇದೇ ಒಂದು ಕಾರಣಕ್ಕೆ ಅವರು ನಿಧಾನವಾದರು, ಅಂದರೆ ತೀರ್ಕೊಂಡೋದ್ರು, ತೀರ್ಕೊಂಡೋದ್ರು. ಈ ಥರ ಇನ್ನೊಬ್ಬರಿಗೆ ಆಗ್ಬಾರ್ದಂಥ ಕಾರಣದಿಂದ ನಾನು ನಮ್ಮ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಎಲ್ಲೇ ಮೀಟಿಂಗ್ ಆಗಲಿ, ಎಲ್ಲೇ ಯಾರಾದರೆ ತೊಂದರೆಗಿದ್ರೆ ಇರಲಿ, ಅವ್ರು ಫಸ್ಟ್ ಫೋನ್ ಲಿಫ್ಟ್ ಮಾಡಿ, ಯಾರು ತೊಂದರೆ ಬೀಳ್ಬಾಡ್ರಿ, ನಿಮ್ಮ ಊರಿಗೆ ಬಂದು ನಾನು ಹೇಳ್ತೀನಿ, ಸಮಾಧಾನ ಮಾಡ್ತೀನಿ. ಯಾರು ನೀವು ದುಡ್ಡು ಕಟ್ಟಿದ್ರು ಪರವಾಗಿಲ್ಲ, ನಿಮ್ಮ ಹತ್ರ ದುಡ್ಡು ಅವ್ರು ಯಾರಾದ್ರೂ ಏಜೆಂಟ್ ಕಲೆಕ್ಷನ್ ಮಾಡಿದ್ರು ಪರವಾಗಿಲ್ಲ, ಆತ್ಮಹತ್ಯೆ ಅಂತಾರ ಮಾಡ್ಕೋಬಾಡ್ರಿ. ಅದರಿಂದ ಯಾವುದು ನಷ್ಟ, ನಿಮ್ಮ ಕುಟುಂಬ ನಷ್ಟ ಆಗುತ್ತೆ, ಆ ಬಾಧೆ ನನಗೆ ಗೊತ್ತಿದೆ, ನೀವು ಆ ಥರ ಮಾಡಬಾಡ್ರಿ ಅಂತ ತಿಳಿಸಿ ಎಲ್ಲರಿಗೆ ನಾನು ಹೇಳ್ತಾನೆ ಈಗ ಅವ್ರಿಗೆಲ್ಲ ಕನ್ವಿನ್ಸ್ ಮಾಡ್ತಕ್ಕಂತಾನೆ ಬರ್ತಾ ಇದ್ದೀನಿ. ಅದೇ ರೀತಿ ಒಂದು ರೀಸೆಂಟಾಗಿ ಸಿನಿಮಾ ಹಾಲ್ ಮುಂದೆ, ನಟರಾಜ್ ಸಿನಿಮಾ ಥಿಯೇಟರ್ ನಮ್ಮ ಬಳ್ಳಾರಿಯಲ್ಲಿ ಸಿನಿಮಾ ಥಿಯೇಟರ್ ಮುಂದೆ ಚಿಕ್ಕ ಒಂದು ಪುಟ್ಟಿ ಇಟ್ಕೊಂಡು ಒಬ್ರು ಶೇಂಗಾ ಬೀಜ ಮತ್ತೆ ಇದು ಮಾರ್ತಾ ಇರ್ತಾ ಮುದುಕಿ, 72 ವರ್ಷ. ಅವರು ಎಷ್ಟೋ ವರ್ಷದಿಂದ 5 ರೂಪಾಯಿ 10 ರೂಪಾಯಿ ನೋಟ್ಗಳು ನಾನು ಯಾವತ್ತೂ ನೋಡಿಲ್ಲ. ಅಷ್ಟೊಂದು ಒಂದು ಚೀಲದ ತುಂಬ್ಕೊಂಡು ನಿಮ್ಮ ನಾನು ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ, ನೀವು ಮಾಡ್ರಿ, ಡಿಪಾಸಿಟ್ ಮಾಡ್ರಿ, ಚೆನ್ನಾಗಿರ್ತೈತೆ, 6 ವರ್ಷಕ್ಕೆ ಡಬಲ್ ಆಗುತ್ತೆ ಅಂತ ಹೇಳಿದ ತಕ್ಷಣ 2012ರಲ್ಲಿ ಒಂದು ಚೀಲಕ್ಕೆ ತುಂಬ್ಕೊಂಡು ಅಷ್ಟು ಹಣನೂ ತಂದು ನಮ್ಮ ಆಫೀಸಲ್ಲಿ ಅಗ್ರಿಗೋಲ್ಡ್ನ ಡಿಪಾಸಿಟ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಅವ್ರಿಗೆ ಯಾರು ಮಕ್ಕಳೆಲ್ಲ ಇದಾಗಿದ್ದಾರೆ, ಒಬ್ಬ ಮೊಮ್ಮಗಳಿದ್ದಾಳೆ, ಅವ್ರ ಮೊಮ್ಮಗಳ ಮದುವೆಗೋಸ್ಕರ ತೆಗೆದಿಟ್ಟಿರ್ತಕ್ಕಂಥ ಅಮೌಂಟ್ ಅದು. ಆ ಒಂದು ದುಡ್ಡನ್ನು ತಂದು ಇಲ್ಲಿ ಡಿಪಾಸಿಟ್ ಮಾಡಿದ್ರೆ ಇವತ್ತು ಇವತ್ತು ಬಹಳಷ್ಟು ನೊಂದ್ಕೊಂತಿದ್ದಾಳೆ. ನನ್ನ ಮೊಮ್ಮಗಳಿಗೆ ಆಲ್ರೆಡಿ ಮದುವೆ ಮಾಡೋ ಸ್ಟೇಜಲ್ಲಿ ಬಂದಿದೆ. ನನಗೆ ಆ ದುಡ್ಡು ಬೇಕಪ್ಪ, ಏನ್ ಮಾಡೋದು, ನಾನು ಸಾಯೋದೊಂದೇ ಬಾಕಿದೆ, ನಾನು ದುಡ್ಡು ಇದ್ದಿದ್ದ ದುಡ್ಡೆಲ್ಲ, ನಾನು ಹಣ ಪೈಸಾ ದುಡ್ಡೆಲ್ಲ ಅದರಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ದೀನಿ, ನನಗೆ ದುಡ್ಡು ಬೇಕು ಅಂತಂದೇಳಿ ಬಹಳಷ್ಟು ನೋವು ಬೀಳ್ತಾ ಇದ್ದಾಳೆ. ಆದಷ್ಟು ನಾವು ಕೈಲಾದಷ್ಟು ಟೈಮ್ಗೆ ಎಷ್ಟು ಬೇಕೋ ಸಹಾಯ ಮಾಡಿದೀವಿ, ಆದ್ರೆ ಅಷ್ಟು ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ.
ನಮಗೆ ಕಷ್ಟ ಇದೆ, ನಮಗೆ 2 ವರ್ಷದಿಂದ ಆದಾಯವಿಲ್ಲ, ನಮಗೆ 2 ವರ್ಷದಿಂದ ನಮಗೆ ಯಾವುದೇ ಒಂದು ಉಪಾಧಿ ಇಲ್ಲ, ನಾವು ಕೂಡ ಖರ್ಚಿಟ್ಕೊಂಡು ಈ ದುಡ್ಡಿಗಾಗಿ ಹೋರಾಟ ಮಾಡ್ತಾ ಇದೀವಿ, ನಮ್ಗೆ ಬಹಳ ತೊಂದರೆ ಇದೆ ಅಂತ ಹೇಳ್ಕೊಂತ ಬರ್ತಾ ಇದೀವಿ. ಆದ್ರೆ ಇದೆಲ್ಲದಕ್ಕೂ ಕಾರಣ ಅಗ್ರಿಗೋಲ್ಡ್ ಸಂಸ್ಥೆ. ಅದಕ್ಕೆ ಹಿಂಭಾಗವಾಗಿದ್ದು ನಡೆಸ್ತಕ್ಕಂತ ಒಂದು ಈ ಪ್ರಭುತ್ವ ಏನಿದೆ, ಈ ಸರ್ಕಾರದವರು ಪರ್ಮಿಷನ್ ಕೊಟ್ಟು ಬೇರೆ ರಾಷ್ಟ್ರಗಳು ಎಲ್ಲ ರಾಷ್ಟ್ರಗಳಿಗೆ ನೀವು ಏನ್ ಬೇಕಾದ್ರೆ ಮಾಡ್ರಿ, ದುಡ್ಡು ಲೂಟಿ ಮಾಡ್ರಿ, ನೀವು ಎಷ್ಟು ದುಡ್ಡಿದೆ ಅಷ್ಟು ದುಡ್ಡು ಕಲೆಕ್ಷನ್ ಮಾಡ್ಕೊಂಬಂದು ನಮಗೆ ತಂದಾಕ್ರಿ, ಆಂಧ್ರದ ನಾವು ಒಂದೇ ಚೆನ್ನಾಗಿರ್ತೀವಿ, ನಾವು ಕಂಪ್ನಿ ಮಾಡ್ತೀವಿ ಅಂತಂದು ಹೇಳಿ ಎಲ್ಲ ದುಡ್ಡು ತಗೊಂಡ್ಬಂದು ಆಂಧ್ರದಲ್ಲಿ ಇಟ್ಟು ಇವತ್ತು ನಾವೆಲ್ಲ ಕೈ ಕಟ್ಕೊಂಡು ನಿಂತಿರೋ ಪರಿಸ್ಥಿತಿ ಬಂದಿದೆ. ನಮಗೆ ನ್ಯಾಯ ಕೊಡಿಸೋಬೇಕಂತಂದೇಳಿ ಕೇಳ್ಕೊಂತ ಇದೀವಿ. ನಮ್ಮ ಈ ಜನಸೇನಾ ಪಾರ್ಟಿ ಪ್ರಶ್ನೆ ಮಾಡೋದಕ್ಕೆ ಪಾರ್ಟಿ ಇಟ್ಟಿದ್ದಾರೆ, ಎಲ್ಲರೂ ನಾವು ನಂಬ್ತೀವಿ. ಇವತ್ತು ಅವ್ರು ಕಾಲಿಟ್ಟ ಪ್ರತಿಯೊಂದು ಪ್ರದೇಶ, ಪ್ರತಿಯೊಂದು ಸಮಸ್ಯೆ ಪರಿಷ್ಕಾರ ಆಗ್ತಾ ಬರ್ತಾ ಇದೆ. ಇದು ನಮ್ದು ಎಂಡ್, ಈ ಒಂದು ಸಮಸ್ಯೆ ಎಂಡ್ ಅಂತ ನಾನು ತಿಳ್ಕೊಂತ ಇದೀನಿ. ಆ ನಂಬಿಕೆಯಿಂದ ಅವ್ರನ್ನ ನಾನು ಕಳಕಳೆಯಿಂದ ಕೋರ್ಕೊಂತ ಇದೀನಿ. ಅವ್ರು ಈ ಸಮಸ್ಯೆ ಪರಿಷ್ಕಾರ ಮಾಡಿದ್ರೆ ಅವ್ರು ಫೋಟೋ ಇಟ್ಕೊಂಡು ನಾವು ಇರೋ ತನಕ ಅವ್ರನ್ನ ಪೂಜೆ ಮಾಡ್ತೀವಿ ಅಂತ ತಿಳಿತಾ ಈ ಒಂದು ನನಗೆ ಅವಕಾಶ ಕೊಟ್ಟಿರೋಂತ ಈ ವೇದಿಕೆಗೆ నమస్కారం ಮಾಡ್ತಾ సెలవు తಗೊಂతా ఇದ್ದೀನಿ. గురుమూర్తి గారికి ఒకసారి అభినందనలు అండి. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఏ సమస్య తీసుకున్నా అది పరిష్కారం అయితే అనేటువంటి ఒక నమ్మకం మాకుందని చెప్పినందుకు గురుమూర్తి గారికి ఒకసారి అభినందనలు తెలియజేస్తూ, అటువంటి ఆలోచన ఈరోజు బాధితుల్లో కూడా ఉందండి. సంవత్సర కాలం నుంచి అందుకే మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాం. మరి ఆ నమ్మకం అమ్ము కాదనుకుంటూ, మరి అదేవిధంగా ఒరిస్సా నుంచి వచ్చినటువంటి చంద్రరావు గారు కూడా టయాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక 5 నిమిషాలు మీ బాధలను చెప్పాల్సింది కోరుతున్నాం. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ತಿರುಪತಿರಾವ್ ಗಾರು. ମୁଁ ଓଡ଼ିଶାରୁ ଆସିଛି, ଏଣ୍ଟାୟାର ଓଡ଼ିଶାର ଏଗ୍ରିକଲ୍ଚର ଏଜେଣ୍ଟ ୱେଲଫେୟାର ଆସୋସିଏସନର ମୁଁ ପ୍ରେସିଡେଣ୍ଟ ଅଛି. ଆଜି 30 ମାସ ହେଲା ଆମେ ଓଡ଼ିଶା ପାଇଁ ଫାଇଟ୍ କରୁଛୁ, କିନ୍ତୁ ଓଡ଼ିଶାରେ 10ଟା ବ୍ରାଞ୍ଚ ଅଛି. 10ଟା ବ୍ରାଞ୍ଚରୁ ନିୟରଲି 700 crores ଅଲରେଡ଼ି ଏଗ୍ରିକଲ୍ଚରରେ ଆମେ ବାନ୍ଧିଛୁ. ସେ ଅନୁସାରେ 1.5 lakhs କଷ୍ଟମର ଅଛନ୍ତି ଆମ ଓଡ଼ିଶାରେ ସ୍ପେଶାଲି. ତ 10ଟା ବ୍ରାଞ୍ଚରୁ 70% ଆମେ ତେଲୁଗୁ ଲୋକ ଅଛୁ. ରାତିରେ ଆସିକି ବେଶୀ ହଇରାଣ କରୁଛନ୍ତି. वी आर द माइनॉरिटी ऑफ द ओडिशा तेलुगु पीपल, स्पेशली रायगढ़, पर्लाकेमुडी, बरमपुरम, नवरंगपुर, कटक. These 5 branches only 99% Telugu people. So we are suffering very lot. Previously we are having a very good relation with the Orissa people, but now we are made so many victims. At the night at 1 o'clock, 2 o'clock, the customers are coming and they are making very tremendous service, tremendous harassment to us. So ମୁଁ ରିକ୍ୱେଷ୍ଟ କରୁଛି ଆମର ଦ ଗ୍ରେଟ୍ ପର୍ସନାଲିଟି ପବନ କଲ୍ୟାଣ ଜନସେନା ଅଧ୍ୟକ୍ଷଙ୍କୁ ଓଡ଼ିଶା ତରଫରୁ ଆମକୁ ଦେଲେ ଏଣ୍ଟାୟାର ଓଡ଼ିଶାରେ ଆମେ ଜନସେନା ପାର୍ଟିକୁ ସପୋର୍ଟ କରିବୁ. ରିସେଣ୍ଟଲି ଆମର ଡିପ୍ୟୁଟି ସ୍ପିକର ଆନ୍ଧ୍ରପ୍ରଦେଶରୁ ବୁଦ୍ଧ ପ୍ରସାଦ ରାଓ, ସେଣ୍ଟ୍ରାଲ ଗଭର୍ଣ୍ଣମେଣ୍ଟ ବିଜେପି ଲିଡର ଭେଙ୍କయ్య ନାଇଡୁ ଆଉ ରାମମୋହନ ରେଡ୍ଡି MP from Srikakulam, they came Orissa and they want to start their party. Till then we the agriculture agent हमें नियरली 2000-3000 लोग जाइकरी हमको ओडिशा रे एग्रीकल्चर प्रॉब्लम सॉल्व करले का हम ओडिशा रे तमान को तेलुगु देशम बीजेपी की स्थान तिबो नतले हम स्थान देबे नल हम ओडिशा तरफरु ऑल तेलुगु पीपल इन ओडिशा हमें फाइट अगेंस्ट करलु सिमन किछि करि परलानी बुडी दिन रहिते आवते संग संग पळेले. रिसेंटली हमरा लोकल इलेक्शन जस्ट पंचायत इलेक्शंस रे नियरली 20% वोट्स थिला बीजेपी वर्तमान 80% वोट जिक्सी ओडिशा रे बेसी चिट फंड कंपनी में नियरली 26 companies they went away, they not giving any money. So we the people, Telugu people, we are requesting entire Andhra Pradesh Chief Minister, the great personality of the Janasena Adineta पवन कल्याण सारंग को आमे कष्ट आमको किमतेले पैसा आश्रय देखले आमे आन बेप ऑफ ओडिशा आज्ञा को आमे प्रणाम करचु. సార్ ముందుగా జనసేన పార్టీ నాయకులైన పవన్ కళ్యాణ్ గారికి మా అగ్రిగోల్డ్ కస్టమర్ల తరపున బాధితుల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఈరోజు మేము ఇలా ఉన్నాం కారణం అంటే ఇంతవరకు 107 చనిపోయారు సార్. ఈరోజు మేము ఇంకెలా బతికి ఉండడానికి కారణం ముప్పాల నాగేశ్వరరావు గారు సార్. మాకు మీ అంట నేనుంటాను, మీ తోడుగా నేను వస్తాను, మీతో పాటు నేను పోరాడతాను, మీకే భయపడకండి, మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు, మీరెవరూ చనిపోవద్దు, మీకు అండగా నేను ఉంటానని మాకు ఎన్నిపొడిచి మమ్మల్ని వాదార్చి వెన్ను తట్టి మమ్మల్ని ఈరోజు వాదార్చారండి. 18 రోజులుగా విజయవాడ గడ్డ మీద 18 రోజులుగా నిరీక్ష చేశామండి. మొత్తం
18 రోజులుగా రివ్యూ యాక్సెస్ చేశాం సార్. మాకు ఎందరో రాజకీయ నాయకులు వచ్చి సపోర్ట్ చేసి మీకు మేము న్యాయం చేస్తాము అంటున్నారు సార్. 2 సంవత్సరాలు పైగా వస్తుంది, ఎవరు న్యాయం చేయలేదు సార్. చంద్రబాబు నాయుడు గారు ఆడపడుచులకి నేను అన్నీ ఇస్తాను, పసుపు కుంకాలు ఇస్తాను అంటున్నారు సార్. కానీ ఉన్న పసుపు కుంకాలు నిలబెట్టమన్నాడు సార్ చంద్రబాబు నాయుడిని. ఈరోజు ఎంతో మంది మీరెంత వచ్చారంటే 107 చనిపోయారు సార్. మేము కూడా చనిపోవడానికి రెడీగా ఉన్న పరిస్థితిలో మీరు తులసి పోయడానికి వచ్చారని ఈ జనసేన పార్టీ తరపు నుంచి మమ్మల్ని కాపాడటానికే వచ్చారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అయితే ఆడవారికి అన్ని చేస్తాను, అంగన్వాడీ ఇచ్చారు, అన్ని జాబులు చంద్రబాబు నాయుడు గారు ఇస్తానంటారు. ఒక పక్కేమో ఆడవాళ్ళు వంటింట్లో ఉండాలి, కారు సెట్లో ఉండాలంటారు సార్. అయితే మరి మా పరిస్థితి వేడి చేయాలి సార్, మేము ఎలా పోరాడాలి సార్, మా డబ్బులు మేము ఎలా తెప్పించుకోవాలి సార్. ఈ రోజు ఊర్లోకి వెళ్ళాలంటే భయం వేస్తుంది సార్, తలుపు తీయాలంటే భయం వేస్తుంది. ఏ కస్టమర్ వస్తారో, ఎవరు తంతారో, ఎవరు తిడతారో, ఎవరు కొడతారని భయపడుతూ బతుకుతున్నాం సార్. మేము ఎన్నాళ్ళు ఇలా బ్రతకాలి సార్? మా బతుకులు ఎప్పుడు బయటపడతాయి సార్? మేము ఎప్పటికి మా కన్నీరు ఎప్పుడు కడతాయి సార్? మీరు కంపల్సరిగా మాకు న్యాయం చేసి మీ జనం కోసమే పార్టీ పెట్టారని జనసేనని పేరు పెట్టారు సార్. మాకు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మా కన్నీళ్ళు మీరే కాపాడి మమ్మల్ని అగ్రిగోల్డ్ కస్టమర్లందరినీ కాపాడాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నారు. కాకినాడ బ్రాంచ్లో అగ్రిగోల్డ్లో చేస్తున్నాను. 4 సంవత్సరాలకు వరకు బాగానే ఉంది. అయితే బ్యాంకు పెండింగ్ పెట్టడం వల్ల అందరూ కస్టమర్లు అందరూ బాధ పెట్టడం, టార్చర్ పెట్టడం చాలా చేస్తున్నారు. అవి తట్టుకోలేకపోతున్నాను. అయినా ఆవాస్ గారు మాకు అన్యాయం చేశారు. మీరైనా న్యాయం చేస్తారని పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొన్ని రాష్ట్రాలని ఈ సమస్యను అవసరమైతే దేశవ్యాప్తంగా అయినా కూడా ఎక్కడైతే మన దేశ రాజధాని ఉందో అక్కడికెళ్ళి బీజేపీతో అయినా అవసరమైతే మాట్లాడి మీ సమస్యను సాల్వ్ చేయడానికి నేను వస్తానని అని చెప్పిన మన పవన్ కళ్యాణ్ గారికి మనందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజున్న సమస్య ఇప్పటిది కాదు. 1995 9 నవంబర్ కంపెనీ స్టార్ట్ చేశారు. ఆ సంస్థ చాలా మంది మేధావులు, ప్రముఖులు ఈ సంస్థకు బాగా అడ్వర్టైజ్మెంట్ చేసి ఈ సంస్థ మంచిదని నమ్మబలికి నిరక్షరాస్యులైన గ్రామీణ ప్రాంతాల కస్టమర్లను, ఏజెంట్లను అట్రాక్ట్ చేసి ఈ సంస్థలో ఇన్వాల్వ్ చేసి ఈరోజు ఇంతమందిని బలిపసులు చేయడం జరిగింది. 2013 నుంచి దాదాపుగా 100 కోట్లు చెక్కులు బౌన్స్ అవుతున్నా కూడా ఈ ప్రభుత్వం చూసి చూడనట్టుగా దీన్ని ప్రోత్సహిస్తుందనే నేను చెప్తున్నా. ఎందుకంటే ఒక చెక్ బౌన్స్ అయితే ఒక వ్యక్తికి కానీ ఒక సంస్థకు కానీ ఇమీడియట్ గా అక్కడ శిక్ష పడే సందర్భం మన దేశంలో చూస్తున్నాం. అట్లాంటిది ఈరోజు కొన్ని 100 చెక్కులు బౌన్స్ అవుతున్నా కూడా అగ్రిగోల్డ్ సంస్థ నుంచి కూడా ఏమాత్రం ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు కూడా లేకుండా దాన్ని కొనసాగించారు. ఆ కోణంలోనే బాధితులందరూ ఏకమై ఈ పోరాటాన్ని సాగించడం జరిగింది. ఈ పోరాటం సాగించినప్పుడు అగ్రిగోల్డ్ అసోసియేషన్లో ఎవరి దగ్గర డబ్బులు లేవు, కానీ మేము ₹1 2 ఎవరైతే బాధితులై నష్టపోయి ఉన్నారో, అయ్యా మీరు 10,000 కట్టారు, ₹1 ఇవ్వండి, మేము ఈ పోరాటం చేస్తామని బిచ్చం ఎత్తుకొని ఈ పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటానికి ఆ రోజు మొదటగా సిపిఐ పార్టీ, ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి గౌరవనీయులు ముప్పాల నాగేశ్వరరావు గారు మంచి హృదయంతో మా ఆఫీసులో ఎక్కడైనా మీరు మీటింగులు పెట్టుకోండి అయ్యా అని చెప్పడంతో ఆయన మానవత్వం ఉందని ఆలోచన చేసి ఆయన ఈ అసోసియేషన్కి హానరబుల్ ప్రెసిడెంట్గా ఆ రోజు నియమించుకోవడం జరిగింది. ఆ కోణంలోనే, ఆ లక్ష్యంతోనే ఈరోజు బాధితులంతా ఏకమై అన్ని రాష్ట్రాల బాధితుల్ని కలుపుకొని ఈ పోరాటం చేస్తున్నాం. చివరి నెల 6వ తారీఖు నుంచి నిరవధిక దీక్ష చేస్తామని అలంకార్ సెంటర్లో మేము కూర్చోబోతున్నామంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన సిపి గారు, లేదండి మీరు నిరవధిక దీక్ష చేయడానికి వీల్లేదు, రిలే దీక్ష చేయండి, రిలే దీక్షకే మీకు పరిమితం అంటే మేము కూడా మనసు మార్చుకొని రిలే దీక్షకే కూర్చున్నాం. ఆ తర్వాత ప్రభుత్వం మా సమస్యను పట్టించుకోకుండా పోతే 14వ తారీఖు నుంచి మేము చావడానికైనా సిద్ధం అని చెప్పి
రిలే నిరాహార దీక్షను అమరణ నిరాహార దీక్ష చేస్తూ 2-3 బ్యాచ్లుగా కొనసాగిస్తూ పోతూ ఉంటే ప్రభుత్వం నుంచి ఒక మనిషి వచ్చి అయ్యా మీ సమస్యను మేము ప్రభుత్వం కూడా తీసుకుంటున్నాం చూస్తున్నాం అని చెప్పి పిలిపించడం జరిగింది. అప్పుడు ప్రధాన ప్రతిపక్షం కూడా ఈ సమస్యను ప్రస్తావించడం జరిగింది అసెంబ్లీలో. అప్పుడు మనకు ఒక స్పష్టమైన నివేదిక అంటూ రాలేదు, కానీ ఒక 4 హామీలు చెప్పాడు సీఎం గారు. కస్టమర్ల లిస్టు ఆన్లైన్లో ఖచ్చితంగా పెట్టిస్తానని, ఎవరైతే చనిపోయి ఉన్నారో ఈ కస్టమర్లకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇప్పిస్తానని, అదేవిధంగా ఈ కుంభకోణానికి కారణమైన ఈ 107 మంది చనిపోయిన బాధితులు ఉన్నారో అవ్వాస్ ఫ్యామిలీకి సంబంధించిన బాధితులందరినీ కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టిస్తానని చెప్పి, అవకాశం ఉంటే వాళ్ళందరికీ కూడా ఎవరైతే పట్టిస్తారో వాళ్ళకు 10 లక్షలు ఎక్స్గ్రేషియా కూడా ఇప్పిస్తానని చెప్పి చెప్పడం ఎంత దారుణమో ఒకసారి ఆలోచన చేయండి. ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటి వరకు ఈ పరిణామ క్రమంలో జరిగిన విషయాలు మీకు కూడా, అదేవిధంగా మీడియా ఏదైతే ఉందో ప్రతి విషయాన్ని వివరించి చూపిస్తూ ఉందో వాళ్ళకు కూడా తెలియాలని, ఇతరులకంతా తెలియజెప్పాలని ఇదంతా కూడా చెప్తున్నాను. అదేవిధంగా మన సమస్య వినడానికి వచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ విషయాలు కూలంకషంగా తెలియాలని, వాళ్ళు ప్రశ్నించాలంటే, మనకు న్యాయం జరగాలంటే విషయాలు అర్థం కావాలనే ఉద్దేశంతో నేను ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది. ఈ పోరాటంలో భాగస్వామ్యాలై కలిసి పోరాటం చేస్తూ ఇంతవరకు వచ్చిన అన్ని పార్టీల వాళ్లకు, అన్ని ప్రజా సంఘాలకు, మా తోటి మిత్రులందరికీ వినయపూర్వకంగా నమస్సుమాంజలి తెలియజేస్తూ పోరాటాన్ని సాగించిన తొలి పోరాట యోధులు మీరందరూ అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరిని కూడా అభినందిస్తూ ఉన్నాను. మన పోరాటానికి మరొక అద్భుతమైనటువంటి శక్తి పవర్ స్టార్ గారు మనతో యాడ్ అయ్యారు. ఇక ఈ పోరాటంలో చివరి రూపాయి దాకా ఇప్పించగలుగుతామనే నా నమ్మకాన్ని మరోసారి వారి ముందు దృఢంగా మీ అందరు కూడా తెలియజేస్తూ ఉన్నాం. రైట్, అలాంటి ఎంతో శక్తి కలిగినటువంటి మన వాళ్ళు ఒక లెటర్ పంపారు. బాబురావు, ఇతను నెలకి 1,25,000 వడ్డీ కడుతున్నాడు. ఇలాంటి బాధితులు వేల సంఖ్యలో ఉన్నారు. గర్వపడే విషయం ఏమంటే కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు. ఈ అన్ని రాష్ట్రాల వాళ్ళని ఒకే మాట మీద ఐక్యంగా మనం నిలబెట్టగలిగాము. అందుకు మేమిద్దరు ముగ్గురం కాదు, మీరందరూ కారణం. ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకులు కారణం. అలాంటి ఐక్యతని మన ముఖ్యమంత్రి గారు, నేను ఈ సందర్భంగా ఒకే మాట చెప్తాను. హైదరాబాద్లో అసెంబ్లీ జరుగుతుంది. లోపల జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ శాసనసభలో ప్రభుత్వాన్ని నిలేస్తుంది. వారి ఛాంబర్లో మేమంతా కూడా మన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, అలాగే పిజే చంద్రశేఖర్ ఎమ్మెల్సీ అందరం సీఎం గారిని వారి ఛాంబర్లో కలిసాం. ఇప్పటికీ 56 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దీన్ని ఆపాలి, మరొక చావు జరగకూడదు. అలా మరొక చావు జరిగితే ఆ చావుకి కారణం ప్రభుత్వం అని మేము భావిస్తాం అని సీఎం గారికి చెప్పాం. ఆయన సిబిఐకి ఇవ్వమంటారా, లేదు స్పెషల్ కోర్ట్ చేయమంటారా, ఏం చేయమంటారని మమ్మల్ని అడిగారు. మేము చెప్పాం, మీరు పరిపాలన దక్షులుగా ఇవాళ మీకు పేరుంది, ప్రజలు నమ్మారు, మీకు అధికారం వచ్చింది. ఇది సిబిఐకి ఇస్తారా, సిఐడి చేత చేపిస్తారా, స్పెషల్ కోర్ట్ చేత చేపిస్తారా, హైకోర్టు చేత చేపిస్తారా? ఆ నిర్ణయం మీరు తీసుకోండి. మీరు తీసుకున్న నిర్ణయానికి మేము పూర్తిగా దోహదపడతామని చెప్పాం. కానీ ఆనాడు కంపెనీ మోసం చేసి 56 మంది చనిపోతే
ఈనాడు ప్రభుత్వ తాత్సారం కారణంగా, నిర్లక్ష్యం కారణంగా ఇవాళ 109కి ఆ మరణాలు జరిగినాయి. ఇలా చనిపోయిన వాళ్ళకి ఎక్కడ కూడా నష్టపరిహారం ఇస్తానని చెప్పారు. వీటిని వేగిరపరచడానికి, ఆక్షన్స్ వేయడానికి, అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి, కోర్టులో అవసరమైన ఖర్చులు చేయడానికి, యంత్రాంగాన్ని వేగం చేయడానికి 50 కోట్లు కేటాయిస్తానని చెప్పారు. అలాగే ఈ దోషులు ఎవరైతే మన విజయవాడలో ఏసీ కారుల్లో తిరుగుతున్నారు, పాలరాతి భవనాల్లో ఉంటున్నారు, తప్పేమీ లేదు, నేను అది తప్పుపడుతున్నా. కానీ కట్టించిన వాడు, కష్టాన్ని ఇందులో దాచుకున్న వాళ్ళు కాటికి పోతూ ఉంటే అగ్రిగోల్డ్ యాజమాన్యం అష్టౌశ్వర్యాలతో తొలతూగుతూ ఉన్నారు. కొడుకు దుబాయ్లో వ్యాపారం పెట్టాడు. అత్యంత క్రిమినల్, నటోరియస్ క్రిమినల్ అయినటువంటి హవా సీతారామరావు 2 సంవత్సరాల క్రితం ఇందులో డైరెక్టర్గా తప్పుకున్నాడు. అంటే వాళ్ళు 4-5 ఏళ్ల నుంచి ఒక వ్యూహాత్మకంగా ఈ కంపెనీలో ఉన్నటువంటి డబ్బుని భార్యల పేరుతో, బిడ్డల పేరుతో, అల్లుల పేరుతో, బావమర్తుల పేరుతో, వందిమాగదుల పేరుతో పెట్టుకుని డబ్బుని డైవర్ట్ చేశారు. బినామీ ఆస్తులు పెట్టుకున్నారు. ఇవాళ గుండె జబ్బు వచ్చిందన్న. ఇలాంటి గుండె జబ్బులు కొన్ని వేల మందికి, లక్షల మందికి వచ్చే పరిస్థితి వచ్చింది. హాస్పిటల్ పాలైన వాళ్ళు ఉన్నారు. కర్నూలు పోయాను, హడావుడిగా హాస్పిటల్ పాలయ్యాడంటే వెళ్ళి చూసాం. తిరుపతి వెళ్ళాం, 11 రోజులుగా హాస్పిటల్ ఉన్న పేషెంట్లు ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరికీ కొంత నిబ్బరాన్ని కలుగజేశాం. అలాంటి నిబ్బరాన్ని మరింత కలుగజేయడానికి ఈనాడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వచ్చారు, సిపిఐ సిపిఎం పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ రఘువీరారెడ్డి గారు వచ్చారు, అలాగే ఆమ్ ఆద్మీ సోదరుడు రామారావు గారు మన మధ్యలోనే ఉన్నారు, అలాగే లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు వచ్చారు. అన్ని పార్టీలని ఒక రాజకీయాలకు అతీతంగా ఒక విశ్వాసాన్ని కలుగజేసి ఈ ఆత్మహత్యలు తగ్గించడానికి ఎంతో జాగ్రత్తగా మేము తీసుకొచ్చాం. అలాంటి ఈ రోజున నాతో సహా మేమందరం మరింత ధైర్యంతో ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి దానికి మరో శక్తి, అదే జనసేన శక్తి, వారు కూడా ఈరోజు రావటం అనేది మన కస్టమర్లు ఈ 32 లక్షల మందికి ఏ ఒక్కరూ మరో ఆత్మహత్య పత్రికల్లో రాకుండా, టీవీల్లో రాకుండా చెయ్యి కలిపి ముందుకు తీసుకెళ్లే దాంట్లో మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆ విశ్వాసాన్ని ఇవ్వటానికి మన మధ్యకు వచ్చినందుకు వారికి నేను చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు వాస్తవంగా జనంతో పాటుగా అగ్రిగోల్డ్ బాధితులందరూ ఎదురు చూస్తున్నటువంటి సపోర్ట్ ఏదైతే ఉందో అది మనకి ఈరోజు ఇక్కడ లభించడానికి ఆయన మనసుకి సమస్య రావడం ఒకటే కాకుండా వాళ్ళ బృందంలో ఉన్నటువంటి నరసింహరావు గారు కావచ్చు, రియాజ్ గారు కావచ్చు, శంకర్ గౌడ్ గారు కావచ్చు, మహేంద్ర గారు కావచ్చు, వాళ్ళతో పాటుగా విజయవాడలో ఉండి దీన్ని మనకు కోఆర్డినేట్ చేసినటువంటి పోతున వెంకట సురేష్ గారికి వాళ్ళందరికీ కూడా ఒకసారి అభినందనలు తెలియజేస్తూ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. పెద్దలు, ఈరోజు మీ ముందుకి నేను ఇక్కడ రావడానికి కారణమైన శ్రీ ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారికి, అలాగే విశ్వనాథ్ రెడ్డి గారికి, శ్రీ తిరుపతిరావు గారికి, శ్రీ శేషగిరిరావు గారికి, ఈవి నాయుడు గారికి, బివి చంద్రశేఖరరావు గారికి, ప్రతి ఒక్కరికి ఇది గత కొన్ని సంవత్సరాలుగా లాస్ట్ రెండు సంవత్సరాలుగా జరుగుతున్న విషయం నాకు చూశాను, దృష్టిలో ఉంది. కాకపోతే కోర్టు పరిధిలో ఉండటం వల్ల న్యాయం జరుగుతుంది అని చెప్పి ఒక నమ్మకం అనిపించి దీని గురించి చెప్పి నేను దీని ప్రస్తావన ఎక్కడ తీసుకురాలేదు. కాకపోతే కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా కోర్టు
అసహనంగా ఉంది అన్న వార్తలు వచ్చిన తర్వాత ఎక్కడో న్యాయం జరగట్లేదు అని అనిపించింది. అనుకున్న రీతిలో అది ఎలా జరగాల్సినంత న్యాయం జరగట్లేదు అని అనిపించి శ్రీ ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ప్రజా సమస్యల కోసం పార్టీలకు అతీతంగా కలిసి పనిచేయాల్సిన ఉద్దేశం జనసేన పార్టీకి ఉంది. దాంట్లో భాగంగా నేను ముందుకు రావడం జరిగింది. అలాగే వామపక్ష పార్టీల మీద నాకున్న గౌరవం కూడా నన్ను ఇలా ముందుకు తీసుకొచ్చింది. అక్కడ అప్పులు ఎలా ఉంటాయి అనేది నాకు ప్రత్యక్షంగా తెలుసు, వడ్డీలు ఎలా కట్టాలో తెలుసు, ఆ బాధ కూడా నాకు వ్యక్తిగతంగా బాగా తెలుసు, అలాంటి బాధలు ఉంటాయి. ఒక చిన్న సమస్యని, ఒక చిన్న తప్పు, ఒకళ్ళ చెక్ కేసు బౌన్స్ అయితే నేను ప్రతిసారి చెప్తాను, చట్టం బలహీనులకి బలంగా, బలవంతులకి చాలా బలహీనంగా పనిచేస్తున్నది ఈ అగ్రిగోల్డ్ కేసు మనం చూడొచ్చు. ఎందుకు చెప్తానంటే ఈ మాట, మొదటి కొద్ది రోజుల్లోనే కొన్ని వందల చెక్కులు బౌన్స్ అయినప్పుడు ఆ రోజే కానీ ఆపండి ఉంటే ఈ పరిస్థితి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఉండేది కాదు. గోటితే పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొస్తారు. దీనికి కారణం, నేను ఎప్పుడు జనసేన పార్టీ తరఫున నేను మాట్లాడడానికి చాలా బలమైన పౌర సమాజాన్ని కోరుకుంటాను. తప్పు జరుగుతున్నప్పుడు ప్రజలు ఎదిరించగలిగే సత్తా, దమ్ము, ధైర్యం ప్రజలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కానీ సమస్య ఎక్కడొస్తుంటే, మన రాజకీయ నాయకులు కానీ, మన ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ చాలా బాధ్యతతో ఉండాలి. వాళ్ళే ప్రభుత్వాధికారుల మీద దాడి చేస్తే దాన్ని మనం విచ్ఛిన్నం వాళ్ళ బలాన్ని విచ్ఛిన్నం చేసినట్టు అవుతుంది. అలా మనకున్న యంత్రాంగాన్ని, మనకున్న రాజకీయ పలుకుబడి ద్వారా మనం వాళ్ళ మీద దాడి కానీ ఆధిపత్యం కానీ చెలాయిస్తే మనం ఏమైపోతుంది, వీకెండ్ చేసినట్టు అవుతుంది ఆ బ్యూరోక్రసీని. నిజంగా బ్యూరోక్రసీకి కానీ బలం ఇవ్వగలిగితే ఇలాంటి పరిస్థితులు ముందుగానే నివారించగలగచ్చు. అలాంటి పరిస్థితులు చేయలేకపోవడం కారణం, ఇది ఒక్క రోజులో ఒక పార్టీ చేసిందని కాదు, కానీ గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనకి, ముఖ్యంగా 70వ దశకంలో నుంచి చాలా పగడ్బందీగా మనం బ్యూరోక్రసీ తాలూకు బలాన్ని నిర్వీర్యం చేసుకుంటూ వస్తున్నాం. దానికి ఉదాహరణే ఈ రోజున మనకి అగ్రిగోల్డ్ స్కామ్. ఇది 1995లో స్టార్ట్ చేసిన ఒక ఇండస్ట్రీ, ఇది ఒక కంపెనీ. ఇది వీళ్ళు పెట్టుబడులు ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు, డబ్బున్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకోలేదు. ఇందాక కర్ణాటక నుంచి ఆయన మాట్లాడుతుంది, మీకు ఎంతవరకు అర్థమైందో లేదు తెలియదు, కానీ ఒక థియేటర్ ఎదురుగా ఉన్న ఒక చిన్న సైజు వ్యాపారి కూడా రోజు రూపాయి కూడబెట్టి అగ్రిగోల్డ్లో పెడితే ఆ డబ్బులు పోయినాయి, అందుకు నేను ఇప్పుడు నాకు ఆత్మహత్య శరణ్యం అని చెప్పి చచ్చిపోయే స్థితిలో ఉన్నాడని చెప్పి ఇందాక కర్ణాటక నుంచి వచ్చిన ఆయన ఆ బాధ్యతలు చెప్తున్నారు. అలాగే ఇందాక తెలంగాణ నుంచి వచ్చిన సతీష్ కానీ, అంటే పిల్లలు పెద్దోళ్ళు అవుతారు, పెట్టుబడులు పెట్టుకుంటాం, ఎంతో కొంత తిరిగి వస్తారని భవిష్యత్తు మీద ఒక భరోసా కోసం, ఆశ కోసం ఇలాంటివన్నీ మనం పెట్టుబడులు పెడతాం ఇలాంటి కంపెనీల మీద. ఇలాంటి కంపెనీ తీసుకొచ్చినప్పుడు అప్పుడు వాళ్ళందరూ అడుగుతుంది ఏంటంటే, ఈ కంపెనీల మీద మేము ఇప్పుడున్న ఏజెంట్లందరూ మేము ఎందుకు పెట్టుబడి పెట్టాం? గవర్నమెంట్ ఒకవైపున వారికి అవార్డులు ఇస్తుంది, ఈ పలానా కంపెనీలో ఉన్న వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు, వీళ్ళు చాలా మేనేజ్మెంట్ బాగా చేస్తారని చెప్పి వీళ్ళకి అవార్డులు ఇచ్చింది అని భరోసా ఇస్తుంది. సో వీళ్ళ తరపున ఏం చేస్తారు, వీళ్ళు ఊళ్ళలోకి వెళ్ళి మంచి కంపెనీ, ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు కూడా వాళ్ళని గుర్తించారు, వాళ్ళు ఏదైనా కంపెనీ పెడుతుంటే మనం పెట్టుబడులు పెడితే మనకి ఇంత తిరిగి వస్తుందంట, వడ్డీలు ఎక్కువ వస్తాయంట, లేదంటే కొంత పెట్టుబడి, కొంత ఆదాయం ఎక్కువ వస్తుంది. 25,000 పెట్టుబడి పెడితే అది ఒక రోజుకి 50,000 అవుతుంది, 60,000 అవుతుంది, లేదా 1,20,000 అవుతుంది అని చెప్పి కొన్ని ఆశలు కల్పించి తీసుకుంటారు. ఇవన్నీ దీనికి కారణం, ఎక్కడో చోట సమాజంలో ఉన్న పలుకుబడి ఉన్న రాజకీయ నాయకులు కానీ వీళ్ళందరూ వాళ్ళకి వత్తాసు పలకడం వల్ల ఒక నమ్మకం ఇవన్నీ కల్పిస్తారు. ఇవన్నీ చేసినాక వాళ్ళు ఒక్క రోజుల్లో వాళ్ళు సూట్ కేస్ కంపెనీలాగా తీసేసినప్పుడు ఏమైపోతుందంటే, సడన్గా మాకు సంబంధం లేదు, వాళ్ళందరూ ఎవరైతే వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్ళారో, ఎవరైతే వాళ్ళకి భుజం కాశారో, ఎవరైతే వాళ్ళకి వత్తాసు పలికి ఈరోజు మాకు సంబంధం లేదన్నట్టుగా వెనక్కి తిరిగిపోతారు. దీనివల్ల బాధితులు ఎవరంటే, ఈ రోజున మనకి అగ్రిగోల్డ్ సమస్య తీసుకుంటే మన ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 140,000 మంది పైచిలకు ఏజెంట్లు ఉన్నారు. వీళ్ళందరి పని ఏంటి, మీరు వెళ్ళి కొంతమంది పెట్టుబడి సేకరించండి. పెట్టుబడి సేకరించాక అందరూ ఏమనుకున్నారు, తిరిగి డబ్బులు వస్తాయని చెప్పి వీళ్ళు కంపెనీ ప్రతినిధులుగా అయిపోయినాక ఒక్కరోజు కంపెనీ మాకు సంబంధం లేదని చెప్పి ఉడాయించేస్తే వాళ్ళ మీద దాడి జరుపుతూ ఉన్నారు.
ప్రభుత్వాలు ఇలాంటి వాటికి చేయబోయే ముందు మీరు పగడ్బందీగా బ్యూరోక్రసీ ఏవైతే ఉన్నాయో వాటిని బలంగా అమలు చేయాలి చట్టాలని. మీరు చట్టాలని బలహీనం చేసేస్తారు మీరు దాడులు చేసి. అలాగే మీరు రక్షించలేరు ప్రజల్ని. ఈరోజు నేను సమస్య ఏంటిదంటే వీళ్ళ తప్పు లేదు ఇక్కడ, ఈ ఏజెంట్ల తప్పు ఎక్కడా లేదు. ఏజెంట్లు నిజంగా బాధ ఏంటంటే వాళ్ళకి అసలు తప్పే లేదు ఇక్కడ. నమ్మకంతో వెళ్ళారు, నమ్మకంతో వెళ్ళకపోయి ఇది ఏం కంపెనీ నాకు అనిపించిందంటే దీనికి నిజంగా నాకు అగ్రిగోల్డ్ అనేది చాలా విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే వీళ్ళు పెట్టుబడులు డబ్బులు తీసుకున్నారు, పెట్టిన పెట్టుబడులన్నీ కొన్ని వేల ఎకరాలు, దాదాపు 19,000 ఎకరాలు అనుకుంటా, దాదాపు 20,000 ఎకరాల్లో ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. వాళ్ళకి ఉన్న అప్పుల కంటే కూడా ఆస్తుల విలువ ఎక్కువ మార్కెట్ వాల్యూ ప్రకారం చూసుకుంటే. కానీ వీటిని ఎందుకు చిత్తశుద్ధిగా అమలు చేయలేకపోతున్నారు అనడానికి ఉదాహరణకి సహారాలో కూడా ఇలాంటి సహారా కేసు ఒకటి ఉంది, సుబ్రతో రాయ్. ఆయన కూడా ఇలాంటి పనులు రకరకాల వ్యక్తుల నుంచి పెట్టుబడులు తీసుకున్నప్పుడు ఈ రోజున సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, నీ ఆస్తులు అమ్మి ఎంతో కొంత చెల్లించు అని చెప్పి ఒక సుప్రీంకోర్టు వాళ్ళకి చాలా బలమైన ఆంక్షలు పెట్టింది. ఆయన జైల్లోనే పెట్టారు. దానికి తగ్గట్టుగా ఎంతో కొంత ఒక్కొక్క ఆస్తులు అమ్మి ఎంతో కొంత తీర్చే వరకు వాళ్ళు బయటికి పంపించట్లేదు. అలాంటివి ఉన్నాయి. అలాగే శారదా స్కామ్ అని చెప్పి బెంగాల్లో జరిగిన దానికి అక్కడ ప్రభుత్వం ఏం చేసింది, ముందు ఊరట కలిగించడానికి అక్కడ ఎవరైతే బాధితున్నారో వాళ్ళకి కనీసం ఒక 5,000 ముందు ఇచ్చేసింది. మీరు ఎలాంటి పరిస్థితులకి ఎక్స్ట్రీమ్ పరిస్థితులకి వెళ్ళకండి, మేము అండగా ఉంటామని చెప్పి అక్కడ మమతా బెనర్జీ గారు. అలాగే ఒడిశా ముఖ్యమంత్రి గారు కూడా చేశారు. వాళ్ళు కొంత ఒత్తాస పలికారు. ఇక్కడ మనకు వచ్చేటప్పటికి మేబీ రకరకాల కారణాలు చేయవచ్చు, కానీ మనసు ఉందేమో కానీ అది సరైన ప్రాక్టికల్గా దానికి కార్యరూపం దాల్చట్లేదు. అది మనకున్న సమస్య ఇక్కడ. కాబట్టి ఇందాక ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక వక్త మాట్లాడుతున్నప్పుడు చప్పుడు వినిపించినప్పుడు మా గుండెల్లో గుబులు వస్తుంది, ఎవరు వచ్చి కొట్టడానికి వచ్చారు. చాలా బాధాకరమైన విషయం. అంటే మనం ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు నేను ఒక ఏజెంట్గా పనిచేస్తున్నప్పుడు వాళ్ళు ఒక నమ్మకంతో పెట్టినప్పుడు ఎవరైతే మన చేత పెట్టుబడి పెట్టించారో వాళ్ళు సూట్ కేసు కంపెనీలాగా ఎత్తేసినప్పుడు నాకు సంబంధం లేదు దీంట్లో, నన్ను బాధ్యుని చేసినప్పుడు నాకు కలిగే బాధ మరి ఎవరి దగ్గరికి వెళ్తారు వీళ్ళు? ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళాలి. ఇంకా ఏమి లేకపోతే ఏమవుతుందంటే ప్రజా సంఘాల దగ్గరికి వెళ్ళాలి. లేదంటే ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు లాంటి వ్యక్తులు దీనికి ముందుకు నిలబడి ఇంతకాలం వీళ్ళకి అండగా నిలబడి ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు లాంటి వ్యక్తులే దీన్ని ముందుకు తీసుకెళ్ళగలరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. కాకపోతే దీన్ని నేను ఒక్కడినా కూర్చొని లేదంటే ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు మేమందరం సరిపోం. దీనికి ప్రభుత్వం ఖచ్చితంగా బలంగా ముందుకు రావాలి. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఇందాక ఒకరు మాట్లాడుతున్నప్పుడు కూడా చాలామంది పెద్దలు ఈ స్కామ్ని వాళ్ళ వ్యక్తిగత లబ్ధికి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు అంటారు. అంటే వాళ్ళ ఆస్తులు, ఇప్పుడు ఉదాహరణకి ఈ కంపెనీ ఓనర్స్ ఉన్నారు, వీళ్ళు చాలా ఆస్తులు ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రస్తుతానికి కొంతమంది రాజకీయ పెద్దలు వాళ్ళు అన్న విధానం ఏంటంటే ఎంతవరకు నిజం ఇవన్నీ పక్కన పెడితే ఖచ్చితంగా జరిగే అవకాశాలు అయితే చాలా మెండుగా ఉన్నాయి. దాన్ని మటుకు తీసేయడానికైతే లేదు. అంటే శవాల మీద చిల్లరేరుకునే పరిస్థితులకు మటుకు తీసుకురాగలరు. ఒకవైపు ఏడుస్తా ఇంతమంది లక్షల మంది ఉంటే సవకగా ఆ కంపెనీ ఆస్తులు కొట్టేద్దామని ఆలోచన విధానం చాలా దౌర్భాగ్యమైన ఆలోచన. ఇలాంటి సమయంలో మనకు కావాల్సింది, నేను ప్రభుత్వాన్ని కోరుకుంటుంది ఒకటే, మీరు సహారా సుబ్రతో రాయ్ గారి సమస్యను ఎలా చేశారో, సుప్రీంకోర్టు ఎలా చేసిందో, అలాగే మొన్న సత్యం స్కామ్ జరిగింది, సత్యం మన ఇన్ఫోటెక్ ఇది కంపెనీది, వాళ్ళ షేర్ హోల్డర్స్ కూడా దెబ్బతింటున్నప్పుడు మహీంద్రా అనే కంపెనీ వచ్చి వాళ్ళని తీసుకుని వాళ్ళ షేర్ హోల్డర్స్ని రక్షణ కల్పించగలిగింది. మరి ఇక్కడ దాదాపు 20,000 ఎకరాల ఆస్తులు ఉన్నాయి. ఇది మోర్ దెన్ 9 రాష్ట్రాల్లో వ్యాపించి ఉంది. దాదాపు దక్షిణ భారతం అంతా ఇంకా పైన ఛత్తీస్గఢ్ దాకా ఉంది. ఇంత సమస్య ఉన్నప్పుడు దీని మీద ఎందుకు ప్రభుత్వం ఒక బలమైన టాస్క్ ఫోర్స్ ఎందుకు పెట్టకూడదు? ఇంతమంది ముఖ్యమంత్రులందరినీ కూడబలుకొని మాట్లాడి ఇన్ని రాష్ట్రాలకి ఇంట్రెస్టులు దెబ్బతింటున్నాయి, ఇంతమంది ప్రజలు సంక్షోభంలో ఉన్నారు కాబట్టి ఒక టాస్క్ ఫోర్స్ లాంటిది ఎందుకు ఏర్పాటు చేయలేరు? దీని మీద ఎందుకు ముందుకెళ్ళలేరు? ఇది ఒక రాష్ట్రం తాలూకు సమస్య కాదు. అన్నిటికంటే కూడా ప్రభుత్వం రక్షించాల్సింది, పబ్లిక్గా స్టేట్మెంట్ ఇవ్వాల్సింది నేను కోరుకునేది ఏంటంటే, ముందు ఏ ఏజెంట్స్ ప్రాణాలకి వాళ్ళ మానాలకి రక్షణ కల్పించిన వాళ్ళ మీద దాడులు చేయకుండా మటుకు ప్రభుత్వం చాలా బలంగా లోకల్ పోలీస్ స్టేషన్స్కి, ప్రభుత్వాలకి, వాళ్ళ కలెక్టర్స్కి నివేదన ఆర్డర్స్ ఇవ్వాలి.
ఎందుకంటే దీంట్లో తప్పు లేదు. మీరే వాళ్ళతో భుజాలతో పూసుకొని తిరిగారు. గత ప్రభుత్వాలు అవచ్చు, ఏ ప్రభుత్వాలు అయినా అవచ్చు. కానీ ఒకప్పుడు ప్రభుత్వాలు చేసిన బాధ్యత కూడా ప్రస్తుత ప్రభుత్వం ఒకవేళ భాగస్వామ్యం లేకపోయినా కానీ బాధ్యత తీసుకొని తీరాలి. వాళ్ళకి వేరే దారి అయితే లేదు. నేను కోరుకునేది ఏంటంటే ముందస్తుగా ఎవరు చనిపోకుండా, ఇందాక విశ్వనాథ్ రెడ్డి గారు చెప్తున్నప్పుడు ఇది ఒకనొక ఏజెంట్ చనిపోయిన ఫోటోగ్రాఫ్. ఇది పెళ్ళి ఉన్న అబ్బాయి ఈ ఒత్తిడి తట్టుకోలేక విషం తినేసి చచ్చిపోయాడు, ఎవరికి లేకుండా. నా ఉద్దేశం అంటే ఇలాంటి చావులు ఆగిపోవాలి, ఇదే ఆఖరి చావు అవ్వాలి. దీనికి ముందు ప్రభుత్వం ఇవ్వాల్సింది భరోసా కల్పించగలగాలి, ఎంతో కొంత నిధులు రిలీజ్ చేయగలగాలి. ఎంతవరకు రిలీజ్ చేయాలో నేను అనేది ముందు 5 లక్షలు వీటన్నిటికంటే కూడా. ఇందాక ముప్పల నాగేశ్వరరావు గారు మాట్లాడుతున్నప్పుడు వారు చెప్తుంది ఏంటంటే దాదాపు 20,000 డిపాజిట్లు వేసిన వ్యక్తులు ఒక 13 లక్షల మంది దాకా ఉన్నారు. వాళ్ళందరికీ తిరిగి కనీసం ఎంతో కొంత మనీ ఇవ్వగలిగితే అది తిప్పి కొడితే 1180 కోట్లు అవుతుంది. పోనీ ఆ 1180 కోట్లు ప్రభుత్వాన్ని ఖజానా నుంచి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ ఆస్తులు 14,000 ఇక్కడే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 14,000 ఎకరాల పైన ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ హాయ్లాండ్ అనే ప్రాపర్టీ కూడా వాళ్ళదే ఉంది, 680 ఎకరాలతో చెప్తా ఉన్నారు. దాన్ని ఒక్కదాన్ని అమ్మినా కొన్ని 100 కోట్లు వస్తుంది. సో దాన్ని కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఈ కంపెనీ తాలూకు ఆస్తులని ప్రభుత్వానికే చెందాలి, కానీ ప్రభుత్వం ఉన్న వ్యక్తులకైతే చెందితే మటుకు చాలా పెద్ద గొడవలకు దారితీస్తుంది. దయచేసి ప్రభుత్వాన్ని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కోరుకునేది ఏంటంటే ఇది వ్యక్తిగత లబ్ధికి వెళ్తే మటుకు చాలా తప్పులు చేస్తారు, ధర్మం తప్పిన వాళ్ళు అవుతారు. దయచేసి ఇది మీరు మర్చిపోకండి. ఎందుకంటే ఒకళ్ళ ఏడుపుల మీద, ఇంతమంది ఆడపడుచుల కన్నీళ్ళ మీద, ఇంతమంది ఒకరి కష్టాన్ని తాకట్టు పెట్టి ప్రజలకి వాళ్ళ బిడ్డల భవిష్యత్తు మీద పెట్టిన ఇది ఇక్కడ ఎవరికి డబ్బున్న వాళ్ళు ఎవరిని అందరూ కూలీ నాలి చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న సంపాదన ఉన్న వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారస్తులు, వీళ్ళందరి కష్టం కన్నీళ్లు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పి దయచేసి వీళ్ళ ఆస్తుల్ని ఏ విధంగా సరే తేలిగ్గా తీసేసుకోవచ్చు, వీళ్ళు చేసిన తప్పుకి, అగ్రిగోల్డ్ ఓనర్స్ చేసిన తప్పుని మనం లబ్ధి పొందొచ్చు అని చెప్పి, ఇలాంటి పరిస్థితులకి మనం అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు అని చెప్పి ఏ ఒక్క రాజకీయ నాయకులకి, ఏ రాజకీయ పెద్దలకి ఉన్నా కానీ చాలా తప్పు చేసిన వాళ్ళు అవుతారు. ఇది మీరు ఇలా చేస్తే ప్రజాగ్రహానికి గురవుతారు. ఖచ్చితంగా దీన్ని బయటికి తీసుకురావాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఆ ఉద్దేశంలో అలాంటి ఉద్దేశాలే కానీ ఏ ఒక్క అండదండలున్న రాజకీయ పెద్దలకున్న లబ్ధి పొందినా కానీ నేను వామపక్షాలతో కలిసి పోరాటం చేయడానికి సిద్ధంగానే ఉన్నాను. కాబట్టి దీనికి పరిష్కారం నేను కోరుకునేది ఏంటంటే ఎవరైతే దీనికి నాంది పలికారో ఈ ఓనర్స్, ముఖ్యంగా అవ్వ వెంకటరామ గారు వారి బ్రదర్స్, అంటే వాళ్ళని మనం బయట పెట్టేస్తే ఏమైపోతుందంటే వాళ్ళని ఉంచి వాళ్ళ నుంచే బయటకు తీసుకురాగలగాలి. నేనేమంటాను, కొంతమంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ని తీసుకోండి. ఇన్ని వేల ఎకరాలు ఉన్నాయి, ఇంత ఆస్తి ఉంది, ఇన్ని అప్పులు ఉన్నాయి, ఇంతమంది ఖాతాదారులు ఉన్నారు, వీళ్ళందరికీ ఎలా చేయాలని చెప్పి వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే అవ్వ వెంకటరామారావు వాళ్ళ బ్రదర్స్ ఎలా స్టార్ట్ చేశారో వాళ్ళని బలవంతంగా కూర్చోపెట్టి దాన్ని అరెస్ట్ చేస్తారా లేదంటే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ మీద ఒత్తిడి చేస్తారా, ఎలా చేస్తారో తెలియదు. కానీ అక్కడ మనకి సహారా సుబ్రతరాయ్ గారిని ఎలాగైతే బిగించి సుప్రీంకోర్టు కూర్చోబెట్టిందో అలాగే ఇక్కడ హైకోర్టు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళు బిగించి కూర్చోబెట్టి వాళ్ళ ద్వారా కొంతమంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ద్వారా ఈ ఉన్న ఆస్తుల్ని, అప్పుల్ని, ఈ ఖాతాదారుల్ని ఎలా చేయాలి, ఎలా రక్షించాలని చెప్పి ముందుకు తీసుకెళ్ళకపోతే మటుకు ఇది ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళగలిగే పరిష్కార మార్గాలు దొరుకుతాయి. అసలు ఇంత ఆస్తులు పెట్టుకొని ఇంతమంది చనిపోవడం చాలా తప్పైన విషయం. ఇది ఒరిస్సాకి, అటు తెలంగాణకి, అటు ఛత్తీస్గఢ్కి, మహారాష్ట్రకి, కర్ణాటకకి, ఇక్కడ తమిళనాడు దాకా ఉన్నాయి వీళ్ళ సమస్యలు. వీటన్నిటిని కూర్చోబెట్టి ముఖ్యమంత్రి గారు దీన్ని వారి దృష్టికి తీసుకొస్తున్నాను. అలాగే ఇది అనేక లక్షల మంది జీవితం, దాదాపు 40 లక్షల మంది దీనికి కుటుంబాలు ఉన్నాయి. దీంట్లో వీళ్ళందరూ దెబ్బతినకుండా ఇది ప్రధానమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఇదేదో వాళ్ళు కూర్చోబెట్టి ఆస్తుల్ని మన వ్యక్తిగతంగా ఏదైనా బెనిఫిట్ పొందొచ్చు అనే దృష్టిలో కాకుండా అసలు ముఖ్యంగా ముందు నేను కోరుకునేది అసలు ఇన్ని వేల ఎకరాలు ఎక్కడ ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో ఉన్నాయి, వీటి దయచేసి
అది వైట్ పేపర్ రిలీజ్ చేయొచ్చా లేదా, శ్వేతపత్రం రిలీజ్ చేయొచ్చా లేదా అనేది ఈ పరిస్థితుల్లో దానికి వర్తిస్తే లేదు నాకు తెలియదు. కానీ అట్లీస్ట్ మీరు ఏదో ఒక రూపంలో ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారిని నేను కోరుకుంటున్నాను. కానీ ఇవన్నీ ముందుకెళ్ళని పక్షంలో ఒకసారి నేను మన ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారితో కూర్చొని అలాగే మిగతా పెద్దలతో కూర్చొని కూడా నా పార్టీ తరఫున శ్రీ మహేష్ గారిని ఈ సమస్య గురించి అగ్రిగోల్డ్ సమస్య సంబంధించిన వరకు ఆయన ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారితో మిగతా పెద్దలందరితో మాట్లాడుకోవడానికి జనసేన తరఫు నుంచి వారిని ముఖ్యంగా ఈ సమస్య మీద కేంద్రీకరించడానికి వారికి బాధ్యతలు అప్పచెప్తున్నాను. అలాగే నేను సినిమాల గురించి మాట్లాడడానికి రాలేదు. సినిమాలు చూసారు, బాగుంటాయి, బాగాలేకపోతే వదిలేయండి, అంత దాన్ని పట్టించుకోండి సినిమాల గురించి. కానీ నాకు సినిమాల కంటే కూడా ప్రజా సమస్యలు చాలా ముఖ్యం. సినిమాలు అనేది నాకు ప్రజల సమస్యలకు పోరాటం చేయడం, అందుకు సినిమాని గౌరవిస్తాను. అంతకుమించి సినిమాల గురించి నేను మాట్లాడను. థ్యాంక్ యూ. అలాగే దీన్ని దృష్టిలో తీసుకొచ్చిన మీడియా ప్రతినిధులందరికీ, అగ్రిగోల్డ్ సమస్యని మీరు తీసుకొచ్చిన మీడియా ప్రతినిధులందరికీ, అలాగే బయట ఉండిపోయిన జనసేన అభిమానులందరికీ, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే దీనికి సహాయ సహకారాలు అందించిన పోలీస్ శాఖ వారికి, ఏసీపీ గారికి, ప్రతి ఒక్కరికి, కమిషనర్ గారు, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.